వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. తెలంగాణపై కమలం పార్టీ హైకమాండ్ ఫోకస్. చిన్నారి జ్ఞానేశ్వర్ కోసం ముమ్మర గాలింపు. ఏపీలో విజయభేరి సభలు, వైసీపీ నిరసనలతో పొలిటికల్ హీట్. కాంగ్రెస్ పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు. ఈ అంశాలపై ఫీల్డ్ రిపోర్ట్ అందించేందుకు హైదరాబాద్ నుంచి మా కరెస్పాండెంట్స్ నాగేంద్ర, చందు, కాకినాడ నుంచి కామేశ్వరరావు, గుంటూరు నుంచి రవికృష్ణ ప్రస్తుతం ఫీల్డ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా నాగేంద్రతో ఇంటరాక్ట్ అవుదాం. తెలంగాణపై కమలం పార్టీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. తెలంగాణకు బీజేపీ అగ్రనేతలంతా క్యూ కడుతున్నారు. గత నెలలో 10న మోదీ హైదరాబాద్లో పర్యటించారు. ఈరోజు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సిటీలో పర్యటిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలతో పాటుగా పార్టీ కార్యక్రమాలకు కూడా ఆయన హాజరవుతున్నారు. త్వరలో తెలంగాణకు మరోసారి బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ కూడా వస్తారని తెలుస్తోంది. నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ లక్ష్యంగా అగ్రనేతలంతా ఇక్కడ పర్యటిస్తున్నట్టుగా పార్టీ క్యాడర్ చెబుతోంది. ఫీల్డ్ రిపోర్ట్ అందించేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర లెవెల్ సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, ఏంటి వేళ రాజ్నాథ్ సింగ్ షెడ్యూల్ ఇంకా ఏంటి? ఎవరెవరిని కలుస్తారు? ఇంకా ఉందా? నితిన్ నబీన్ ఎప్పుడు రాబోతున్నారు? థ్యాంక్ యూ సతీష్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం పైన బీజేపీ హైకమాండ్ స్పెషల్ ఫోకస్ పెట్టిందని చెప్పాలి. వరుసగా దానిలో భాగంగానే బీజేపీకి సంబంధించినటువంటి అగ్రనేతలంతా కూడా వరుసగా తెలంగాణ రాష్ట్రానికి క్యూ కడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా గత మే నెలలో 10వ తేదీన మోడీ పర్యటించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మోడీ పర్యటనకు సంబంధించినటువంటి అంశంలో బీజేపీ నేతల్లో జోష్ రావడంతో పాటు అదేవిధంగా రాబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మేమే అధికారంలోకి వస్తాం, నెక్స్ట్ తెలంగాణనే బీజేపీ టార్గెట్ అనేటటువంటి అంశాన్ని కూడా బీజేపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఎప్పటికప్పుడు చెప్తూ వస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం దాంట్లో భాగంగానే వరుసగా అగ్రనేతలంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. మోడీ 10వ తేదీన పర్యటిస్తే ఈరోజు దేశ రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ ఈరోజు హైదరాబాద్లో వరుస కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఉదయం 12:40 ఆయన బేగంపేట ఎయిర్పోర్ట్కి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి నేరుగా ఎంసీహెచ్ఆర్డీలకు సంబంధించినటువంటి కార్యాలయంలో కొన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు అదేవిధంగా రాజకీయ సినీతో పాటు అదేవిధంగా క్రీడా ప్రముఖులందరితో కూడా భేటీ అయ్యారు. ఎందుకంటే ప్రధానంగా ప్రతి రాష్ట్రంలో కూడా అటు క్రీడా ప్రముఖులు కానీ, రాజకీయ ప్రముఖులు కానీ, సినీ ప్రముఖులు వీళ్ళందరినీ కూడా పార్టీలో చేర్చుకునేటటువంటి కార్యక్రమం కూడా బీజేపీ పార్టీ చేస్తుంది. దానిలో భాగంగానే ఈరోజు కొంతమంది ప్రముఖులతో భేటీ అవడంతో పాటు అదేవిధంగా మోదీ 12 ఏళ్ల పాలనకు సంబంధించి 12 ఏళ్ల పాలనలో ఏ విధమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు, దేశ అభివృద్ధి ఏ విధంగా జరిగింది, ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలని ప్రధాని మోడీ తీసుకొచ్చారనే దానిపైన వివరించడం జరిగింది. అక్కడి నుంచి నేరుగా ప్రస్తుతం సికింద్రాబాద్లో ఉన్నటువంటి సిక్ విలేజ్లో ప్రత్యేకంగా మోడీ 12 ఏళ్ల పాలనకు సంబంధించినటువంటి అంశం పైన మేధావులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి రామచంద్రరావు అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంటే ఈ సమావేశానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరవడం జరిగింది. రాజ్నాథ్ సింగ్తో పాటు బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు కేంద్ర మంత్రులతో పాటు ఇతర కీలక నేతలంతా కూడా ఈ సమావేశానికి హాజరైనటువంటి పరిస్థితి. ఈ సమావేశంలో మేధావులతో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రధానంగా ఈ 12 ఏళ్ల పాలనకు సంబంధించి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశంతో పాటు కొత్తగా తీసుకొచ్చినటువంటి చట్టాలు కానీ, సంస్కరణలకు సంబంధించినటువంటి అంశంలో మోదీ పాలనకు సంబంధించి మేధావులందరికీ కూడా వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు మరొక కొద్ది రోజుల్లోనే బీజేపీ జాతీయ అధ్యక్షులైనటువంటి నితిన్ నబీ మరొకసారి తెలంగాణకు రాబోతున్నారు. గతంలోనే ఒకసారి తెలంగాణ రాష్ట్రంలో పర్యటించారు. మరొకసారి తెలంగాణ రాష్ట్రంలో ఈ మంత్ ఎండింగ్ లోపు తెలంగాణ రాష్ట్రంలో జరిగేటటువంటి రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ఆయన పాల్గొనడం జరుగుతుంది. ఈ విధంగా వరుసగా బీజేపీకి సంబంధించినటువంటి అగ్రనేతలంతా కూడా తెలంగాణ రాష్ట్రం పైన స్పెషల్ ఫోకస్ చేయడంతో పాటు మరొకవైపు వరుసగా వాళ్ళ పర్యటనలు పెట్టుకొని బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని పరుగులు పెట్టిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి సతీష్. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.